అందరికీ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నామా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్కి. సో నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అండ్ కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. అంటే ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, సో అందుకని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ప్లాన్ ఏం లేదు, సింపుల్. సో ఇద్దరం అమీర్పేట్ మెట్రోలో మీట్ అయిపోయాం. ఇంకక్కడ నుండి గాంధీ భవన్ మెట్రోకి వెళ్ళిపోయాం. గాంధీ భవన్ మెట్రోకి కొంచెం దగ్గర. మెట్రో దిగిన వెంటనే రైట్ సైడ్లో బోర్డ్స్ ఉంటాయి, నుమాయిష్ ఎగ్జిబిషన్ అని. అండ్ అందరూ ఒకటే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు. ఇంకా అమ్మయ్య కరెక్ట్ ప్లేస్కే వచ్చాము అని అనుకుని అట్లా వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అవసరం కూడా పడలేదు, అంతమంది క్రౌడ్ ఉన్నారు అండ్ అందరూ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు. ఎంట్రీకి వెళ్ళే దారిలో మొత్తం స్టాల్స్ ఉన్నాయి, లైక్ జ్యువెలరీ, నెక్ పీసెస్ అండ్ ఫ్లవర్స్, అలా ర్యాండమ్ ఐటమ్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి. నాకు ఈ చైన్స్ అయితే చాలా నచ్చేసాయి. అండ్ ఈచ్ 100 చెప్పాడు, నేను 80కి బార్గెన్ చేశాను, 80కి ఇచ్చేసాడు. యాక్చువల్లీ నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుందేమో అని చూశాను, బట్ నాకైతే నేను వెళ్ళిన దారిలో ఆక్సిడైజ్ జ్యువెలరీ కనపడలేదు. అండ్ ఎంట్రీ దగ్గర అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టేసి ఉన్నాయి అండ్ అవి కూడా చాలా పెద్ద సైజ్ జ్యువెలరీ ఉన్నాయి. ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చేసాం. దాని ఆపోజిట్లో అయితే 10 రూపీస్ షాప్ ఒకటి ఉంది, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. అండ్ ఎంట్రీ టికెట్ 50 రూపీస్, బట్ క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. లోపల నెట్వర్క్ వస్తుందో రాదో తెలియదు, సో మొబైల్ని నమ్ముకోవడం వేస్ట్. సో క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. లోపలికి రాగానే నాకైతే ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే తెగ నచ్చేసాయి, అందుకే చూస్తున్నాను. అండ్ ఈ కేప్స్ అయితే ఈచ్ 1800 చెప్పారు, సో టూ కాస్ట్లీ అనిపించాయి. అండ్ కుర్తీ సెట్స్ కూడా బాగున్నాయి స్టార్టింగ్లోనే. అండ్ నెక్స్ట్ క్రాకరీకి వెళ్ళిపోయాము. ఎంత క్యూట్ ఉన్నాయంటే ఆ క్రాకరీ కప్స్ అండ్ ఆ ఫ్లవర్ వాల్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. బట్ నాకెందుకు శిల్పారామంలో కూడా దొరుకుతాయని అనిపించింది, బట్ నైస్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడైతే. ఈ వుడెన్ ఐటమ్స్ అయితే శిల్పారామంలో చూస్తాం కదా, సేమ్ అవే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ ఈ కప్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. నాకైతే ఈ క్రీమ్ కలర్ కప్ చాలా నచ్చింది. ఈచ్ 50 రూపీస్ చెప్పాడు ఏదైనా. ఇంకా లైట్స్ ఆన్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అని దాంట్లో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మల్మల్ కాటన్లో అన్నీ క్రీమ్ కలర్లో ఉన్నాయి అండ్ చికెన్ కారీ కుర్తీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ మల్మల్ కాటన్ డ్రెస్సెస్. సో నెక్స్ట్ వచ్చే సమ్మర్ కాబట్టి బాగా యూజ్ అవుతాయి. మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఈ కొరియన్ సూట్సే ఉన్నాయి. ఈచ్ 600 ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు ఎక్కడైనా. అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చికెన్ కారీ కుర్తీస్ ఉన్నాయి. సో నేను ఈ కుర్తీ అడిగితే ఈచ్ 7500 చెప్పారు, సో కొంచెం కాస్ట్లీ అనిపించింది. మేబీ బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. చిన్న చిన్నగా నైట్ అయిపోతుంది, సో లైటింగ్ స్టార్ట్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి 1000 నుండి అలా స్టార్ట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ వెస్ట్రన్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి, బట్ మనం చూసుకొని తీసుకోవాలి. క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బయటికి రాగానే నైట్ ఫ్రాక్స్ చూసాను, బట్ చాలా థిన్ ఉన్నాయి అవి. ఈచ్ 250 చెప్పారు. కేజీఎన్ రెడీమేడ్ అనే షాప్లో బ్యాగ్స్ క్వాలిటీ బాగున్నాయి. అన్ని షార్ట్ బ్యాగ్సే కనిపించాయి నాకు, బట్ టూ కాస్ట్లీ అనిపించింది. అండ్ దాని పక్కనే ఒక కుర్తా స్టాల్ ఉంది, చిన్ని కుర్తా స్టాల్. సో దాంట్లో కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి, కాటన్ వేర్. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇలా కార్డ్ సెట్సే ఉన్నాయి, మొత్తం కలంకారీ కార్డ్ సెట్స్ అండ్ కలంకారీ కుర్తీసే కనిపించాయి నాకు, చాలా బాగున్నాయి. క్రాకరీ కూడా ఉన్నాయి, బట్ ఇది కేజీ సేల్, సో మనం ఏం చేసుకుంటాంలే అని ఇంకా నేనేం తీసుకోలేదు. అలా షాపింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ఖచ్చితంగా మనకి. సో అక్కడ అలా లైటింగ్స్ వేసి ఉంటే ఫోన్ తీసుకొని సెల్ఫీస్ తీసుకోవడం, అలా వీడియోస్ తీసుకోవడం, అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడైతే కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి.
మీరు కనుక కుర్తీస్ కోసం వస్తే ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఇది. అండ్ చికెన్ కర్రీ కుర్తీస్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే 3D మ్యాగ్నెట్స్ కావాలని చూసాను, అక్కడైతే నాకు దొరకలేదు మంచివి. అండ్ నెక్స్ట్ ఫ్రేగ్రెన్సెస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. బాబోయ్, తిరిగి తిరిగి అలసిపోయాం. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం షాపింగ్. సో వెళ్తూ ఉంటే ఈ బ్లౌజెస్ స్టాల్ కనిపించింది. ఎంత బాగున్నాయంటే ప్రైస్ వచ్చేసి ఈచ్ బ్లౌజ్ పట్టి ప్రైస్ ఉంటుంది. బట్ బ్లౌజ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. వీకెండ్లో క్రౌడ్ ఉంటుంది అని వీక్ డేస్లో వచ్చాం. వామో, ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్రౌడ్ ఉందండి బాబోయ్. ఇక్కడ బోలెడు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. పిస్తా హౌస్, నీలోఫర్, షవర్మా, చాప్స్ అని ఇట్లా బోలెడు ఉన్నాయి. బట్ మేమైతే ముందు మోమోస్ తిన్నాం కదా, సో ఇంకా ఏం తినాలనిపించలేదు, అలా వెళ్ళిపోయాము. ఇంకంతా కంప్లీట్ చేసుకొని బయటకు వద్దామని అంటే అసలు దారే కనపడలేదు. తిరిగిన దారిలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం. ఎలాగైతే ఫైనలీ ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. బయటికి రాగానే ఇయర్ రింగ్స్ చాలా నచ్చేసాయి. బట్ కాస్ట్ అయితే 150 రూపీస్ చెప్పాడు. నాకేమో వర్త్ కాదనిపించింది, సో నేను వెళ్ళిపోయాను. పక్కనే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి 100 చెప్పింది. అండ్ నెక్ పీస్ వచ్చేసరికి 150 చెప్పారు. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి 250 అన్నారు. బట్ బార్గెన్ చేస్తే ఇంకా కొంచెం తగ్గించవచ్చు. బయట క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఫైనలీ మెట్రోకి అయితే వచ్చేసాము. ఇంకా మెట్రో నుండి స్టార్ట్ అయిపోయాం. మెట్రోలో నుండి ఎగ్జిబిషన్ చాలా బాగా కనిపిస్తుంది. అమీర్పేట్ దగ్గర నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా రూమ్కి రిటర్న్ అయిపోయాను. ఇంకా రూమ్కి వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఎంత హ్యాపీగా ఉందో. నాకైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ చాలా నచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరూ కార్నర్. బాయ్ బాయ్.